ఆషాఢ మాసం విశిష్టత ఏమిటి? ఈ మాసంలో ఎవరిని పూజించాలి? చంద్రుడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రానికి దగ్గర ఉండడం వల్ల ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు. గురు పూజలకు, మహావిష్ణువును పూజించడానికి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు వరాహదేవి ఆరాధనకు ప్రాధాన్యత ఉన్న మాసం ఆషాఢ మాసం. మహావిష్ణువు యోగ నిద్రలోకి ఏకాదశి రోజు చేరుకోవడం చేత ఈ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు గురు పూజలకు, గురువు ఆదరణకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా ఆషాఢ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఆషాఢ పౌర్ణమి రోజు వేద వ్యాసుల వారిని పూజించి, వ్యాసుల వారు అందించిన మహాభారతం, అష్టాదశ పురాణాలు వంటివి ఏదో ఒకటి చదువుకొని వ్యాసుల వారిని స్మరించడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని చెబుతుంటారు. గురు పౌర్ణమి రోజు సాంప్రదాయం ప్రకారం గురువులను పూజించాలి. గురు పౌర్ణమి రోజు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను అనుసరించి గురువులైన శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి వారిని పూజించాలి. ఆషాఢ మాసంలో మొదటి 9 రోజుల్లో వారాహి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. వారాహిదేవిని ఈ మాసంలో పూజించడం వల్ల బాధలు నశించి శత్రువులపై విజయం కలుగుతుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజించడం చేత ఆపదలు తొలగి శత్రువులపై విజయం కలుగుతుంది. ఆషాఢ మాసంలో చతుర్మాస దీక్షలు, వ్రతాలు చాలా విశిష్టమైనవి. అందువల్ల ఎవరైతే సన్యాసాశ్రమంలో ఉన్నారో వాళ్ళు ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నుంచి కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు 4 నెలల చతుర్మాస దీక్షలు చేస్తూ ఉంటారు. యోగిని ఏకాదశి వ్రతాన్ని జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువును పూజిస్తారు. విష్ణుమూర్తిని వ్రతం ప్రకారం పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని నమ్ముతారు. అమావాస్య జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో తిథిని జ్యేష్ఠ లేదా మన్నేటి అమావాస్య లేదా దర్శ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజుల్లో పవిత్ర నదీ జలాలతో లేదా పవిత్ర నదుల్లో స్నానం చేయడం మంచిది. బోనాల జాతర గుప్త నవరాత్రులు జూలై 6వ తేదీ నుంచి శనివారం నార్త్ ఇండియాలో గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి. జూలై 7న పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రథయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దేవశయతి ఏకాదశి ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథిని అతి దేవయశయతి ఆషాఢ ఏకాదశి అని అంటారు. ఈ సమయంలో 4 నెలల పాటు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. గురు పౌర్ణిమ ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ రోజున గురువులను పూజించి వారికి కానుకలు సమర్పిస్తారు. సంకష్ట చతుర్థి ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశినే సంకష్ట చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఎక్కువగా ఈరోజు గణపతి పూజ, ఉపవాసం చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.